హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సురేఖ మేడం ఒక గిఫ్ట్గా పెన్ ఇచ్చిందండి. 3,50,000 రూపాయలు గల పెన్ను సురేఖ మేడము ప్లస్ మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి తన తమ్ముడికి తిన మరిదికి గిఫ్ట్గా ఇచ్చింది. ఆ గిఫ్ట్గా ఇచ్చిన పెన్లోనే నువ్వు ఇక నుంచి సంతకాలు చేయాలి డిప్యూటీ సీఎం అయిన తర్వాత అని చెప్పేసి తను కోరిందనమాట. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఏ పెన్ యూజ్ చేస్తూ ఉండరో ఎక్సో పెన్ను, ఆ పెన్తోనే తను సైన్ చేశారు ఫస్ట్ సంతకము. తర్వాత తను ఈ 3,50,000 రూపాయల పెన్తో సైన్ చేశారు. అందుకోసం అని చెప్పేసి తెలియని వ్యక్తులు ఎందుకు అలా చేశారనేసి చాలామందికి తెలియదు. ఆ తెలియని వ్యక్తులు ఏమేమో కామెంట్స్ చేస్తూ ఉంటారు. అదేంటి అంత ప్రేమతో గిఫ్ట్గా ఇచ్చినా కానీ తను ఎందుకు అలా సైన్ చేశాడు, ఆ పెన్తో ఫస్ట్ సైన్ చేశాడు అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కొంత యూట్యూబ్లో. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ముఖ్యమంత్రిగా తనకిచ్చిన అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వీటిలో ఎందుకు తను ఎక్సో పెన్లో చేశారు సైను అంటే, ఫస్ట్ తన కారులో వెళ్ళేటప్పుడు ఒక అభిమాని ఆ పెన్ను గిఫ్ట్గా ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారికి. ఆ వీడియో కూడా ఆల్రెడీ ఉన్నాయి, అందరూ చూసింటారు. కొంతమంది చూడలేదేమో, చాలామంది చూసింటారు. ఆయన కోరిక మేరకు సార్ మీరు డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ పెన్లో సైన్ అయ్యాలి సార్ అని చెప్పి తను 10 రూపీస్ పెన్ గిఫ్ట్గా ఇచ్చారండి. ఆ 10 రూపీస్ పెన్ గిఫ్ట్గా ఇచ్చినా కానీ తన అభిమాన ప్రేమతో ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ సంతకం ఆ ఎక్సో పెన్లో చేసిన తర్వాత వాళ్ళ వదినమ్మ కోరిక మేరకు ఆ పెన్లో 3,50,000 రూపీస్ వాల్యూ చేసే పెన్లో తను సైన్ చేశాడండి. అదే అండి పవన్ కళ్యాణ్ గారు అంటే. పవన్ కళ్యాణ్ గారు మానవత్వానికి మాత్రం మారిపోయారండి. ప్రతి ఒక్కరికి అంతే వాల్యూ ఇస్తారు, డబ్బుకు వాల్యూ ఇవ్వరండి. తను ఎప్పుడు ప్రేమకు వాల్యూ ఇస్తాడు. కాబట్టి అభిమాన ప్రేమకి వాల్యూ ఇచ్చారు, తన అన్నా వదినల ప్రేమకు వాల్యూ ఇచ్చారండి. అభిమాని కోరిక మేరకు ఫస్ట్ సంతకం దాంతో చేసి తర్వాత వాళ్ళ అన్నా వదిన ప్రేమగా ఇచ్చిన పెన్తో సంతకం చేశారు. అది పవన్ కళ్యాణ్. ఎవరే కానిలే పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుడు కామెంట్స్ చేసేటప్పుడు ఒక మాట ఆలోచన చేసుకొని చేయండి. ఆయన నెంబర్ 1 క్యారెక్టర్ పర్సన్ ఎప్పుడే కానిలే. జై హింద్, జై జనసేన.